హనుమంతుడిని మింగేసిన పాముల తల్లి గురించి తెలుసా? కశ్యపుడి భార్య అయిన సురసని హనుమంతుని సంకల్పం ఎంత ఉందో అని పరీక్షించడానికి దేవతలు అందరూ కలిసి పంపిస్తారు. సీతామాత కోసం లంకకు బయలుదేరిన హనుమంతుడిని సాగరం మధ్యలో సురస అడ్డుకుంటుంది. బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారం ఆ దారిలో ఎవరు వెళ్ళినా తనకు ఆహారం కావలసిందేనని గొడవ చేయకుండా నోటిలోనికి వెళ్ళిపోమని నోరు తెరుస్తుంది. దానితో హనుమంతుడు 10 యోజనాలంత పెద్దగా అవుతాడు. అప్పుడు సురస తన నోరును 20 యోజనాలంత పెద్దగా చేస్తుంది. అప్పుడు హనుమంతుడు 40 యోజనాలంత పెద్దగా అవుతాడు. దాంతో సురస మళ్ళీ 60 యోజనాలంత పెద్ద నోరును చేస్తుంది. మళ్ళీ హనుమంతుడు 100 యోజనాలంత పెద్దగా అవుతాడు. దాంతో సురస మళ్ళీ తన నోటిని 120 యోజనాలంత పెద్ద చేస్తుంది. అప్పుడు ఒక్కసారిగా హనుమంతుడు బొటనవేలంత చిన్నగా మారి తన నోటి లోపల నుండి కడుపు లోపలికి వెళ్ళి బయటికి వచ్చేస్తాడు. కడుపు లోపలికి వెళ్ళాను కాబట్టి నీ కోరిక తీరినట్టే అని చెప్తాడు. దాంతో హనుమంతుడు తెలివికి సురస సంతోషించి దారిని వదులుతుంది.